నేను అనేది ఏంటంటే మగవాడు అందరిని అనట్లేదు నేను. కొంతమంది నిజంగా కొంతమంది అయితే అసలు ఘోరంగా. కానీ ఒక మనిషిని చంపాలంటే అసలు ఎట్లా వస్తుంది? వాడు కట్ చేయడం ఏంది ముక్కలు ముక్కలు? చంపడం ఏందో, వాడి ఇంటికి అపార్ట్మెంట్ పిలిపించుకోవడం ఏందో, మరి దాన్ని సమర్థించడం ఏందో. నా కోపం వచ్చింది, డబ్బులు అడిగింది, నేను ఇన్ని డబ్బులు ఇస్తున్నా అంటే నువ్వు డేటింగ్ యాప్లు, మరి నువ్వు ఫ్రెండ్ యాపా? డేటింగ్ యాప్ ఫ్రెండ్ యాప్ అని కూడా వస్తుంది ఒకటి. అంతే ఇళ్ళ నెంబర్ తీసుకోవడం ఏందో, నువ్వు దాన్ని గోకడం ఏందో, అది నువ్వు ఇంటికి పిలిపించుకోవడం ఏందో, దాన్ని చంపడం ఏందో. అరే నువ్వు చంపే రైట్ ఎక్కడదని అడుగుతున్నా నేను. ఒక పువ్వులాగా చూసుకోవాల్సిన ఆడపిల్లను మీరు చంపడం అనేది ఎంతవరకు? మరి దీని మీద మహిళా సంఘాలు ఎందుకు స్పందిస్తలేరు? లేదు మహిళలు కూడా చేంజ్ అవ్వాలి. నిజం చెప్పాలి, నేను అనేది ఒకటే. ఇప్పుడు నేను గతంలో కూడా మీకు చెప్పిన కొన్ని విషయాలలో రీసెంట్గా ఒకటి మాట్లాడుకుంటే ఒక ఆమె బయటకు వచ్చి విరాట్ కోహ్లీ నాకు కడుపు చేసిందని చెప్పేసి వచ్చి ఫేక్ మాటలు మాట్లాడుకుంటా కథలు చేసింది. సో ఫేమస్ కోసం. అంటే ఒక ఆమె గర్భవతి అయిందని అంటే, సో ఒక మహిళ గర్భవతి అంటే అందరు ఎట్లా చూస్తారు? అసలు ఒకవేళ నిజంగా ఏదైనా జరిగినా కూడా చెప్పుకునే పరిస్థితులు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు అది పబ్లిసిటీ. నేనేం చెప్తున్నా, ట్రోల్ కావాలి. అది అంటే ఒక ట్రోల్ కోసము మీ జీవితాన్ని మీరు పనంగా పెడుతున్నారంటే. స్టోరీ తెలుసా మీకు? ఏదో మొన్న విన్నాను, అలాంటివి నాకు అసలు వినబుద్ధి కూడా కాదు. అది ఏదో వైరల్ కావడానికి మళ్ళీ ఆమె ఏం చెప్తుంది, విరాట్ కోహ్లీ అంటే ఆయనే ఉండా, ఇంకో ఆయన పేరు ఏందది ఫ్రాంక్ వీడియోలా. అంటే అంటే నిజంగా తెలియనోడు ఏమనుకుంటాడు, ఓ అమ్మ విరాట్ కోహ్లీ నిజంగా ఇలా చేశాడా అని కొంతమంది. అసలు ఆడవాళ్ళ పరువు ఎందుకు తీస్తారు? ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడినాం అనుకో, మళ్ళీ ఆడవాళ్ళు ఉరికొస్తారు. ఉరికి రాలేదా గతంలో? ఉరికి రాలేదా శివ? కానీ తప్పు చేసినప్పుడు మనం చూపించాలి. అంటే నేను సంధ్యక్క అనేది మగవాళ్ళ సైడ్, ఎందుకంటే అందరు మగవాళ్ళు అట్లా లేరు. ఉన్న కొంతమంది ఆ వాళ్ళని అనాలి కదా అని. అంటే మగ సమాజం మొత్తం ఒకటి తప్పు చేస్తే మగ సమాజం మొత్తం ఎందుకు అనాలి మనం? అందరు అట్లుంటే మనం ఈ రోజులు ఈ స్థాయిలో ఉండం. నేను అనేది ఏంటంటే ఇందులో ఆడవాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు. కాబట్టి ఎవరినెవరు నిందించుకోవడానికి లేదు ఇక్కడ. నేను అనేది ఏంటంటే ఒక్కరికే శిక్ష కాదు, రెండు చేతులు కలిసినే సప్పుడు అవుతుంది. ఒక్క చేతితో సప్పుడు కాదు. నేను అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళే గొప్ప. నేను అనేది ఏంటంటే మీరు ఏమనేది అగలాండి, కానీ చంపుకోవడాలు అనేది నేరం. అది ఏమవుతుందంటే సమాజం మీద ప్రభావితం జరుగుతుంది. వీళ్ళ జరిగిన దాంట్లో ఈ మీరుపేటలో చంపి భార్యను చంపి కనీసం ఒక బొక్క కూడా లేకుండా వాడు 2 రోజులు ఏ రకంగా అయితే చంపి చేసిండు సేమ్ యాజ్ టీజ్గా ఫ్రిడ్జ్లో పెట్టిండు. సగం బాడీ అక్కడ పెట్టిండు. తర్వాత వాడే లొంగిపోయిండంట. అంటే నీకు అంటే నువ్వు చంపేటప్పుడేమో ప్లాన్ ప్రకారంగా చంపుతావు, అన్నీ చేస్తాము. ఇంకా మరి వాని జీవితం ఏముంది ఇలా? ఇప్పుడు అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది, వీడి జీవితం. ఇప్పుడు ఒక పాప పుట్టిందంట, డెలివరీ అయిందంట వాళ్ళ భార్య.